అలాగే ఉంది. సంఘము పడక మీద ఉన్నది. took away the gospel of shoes. సువార్త వల్లైనటువంటి ఆ జోళ్ళు తీసేసింది సంఘం. It took away the robe of righteousness. నీతి అనే వస్త్రాన్ని తీసేసింది. Church is in the bed. సంఘము పడక మీద ఉన్నది. See, a bridegroom has come. మరి ఆ పెళ్లి కుమార్తె వచ్చి పెళ్లి కుమారుడు వచ్చాడు. He's knocking the door. పెళ్లి కుమారుడు వచ్చి తలుపు తడుతున్నాడు. Bride, open the door. నా వధువు సంగమా తలుపు తెరువు అంటున్నాడు. Season is coming. కాలం వస్తుంది. The rain is coming. వర్షం వస్తుంది. Amen. The snow is coming. ఆ యొక్క మంచు కురుస్తుంది. Oh, my hair is wet by the snows. ఆ మంచు చేత నా తల తడిసిపోతుంది. It means the time of revival. ఇది ఉజ్జీవ సమయము. As I said before, it's the time of revival. నేను ముందు చెప్పినట్టుగా ఇది ఉజ్జీవ కాలము. The later rain has come. అంత్య దినములు వచ్చేసాయి. The former rain has come. ఆ కడపటి వర్షం వస్తుంది. It's raining. అది వర్షం పడుతుంది. It's time to sow the seeds. మనము విత్తనాలు చల్లే సమయం ఇది. Time for harvest. ఇది పంట కోసుకునే సమయం. Daughter, wake up from your bed. మనము ఈ యొక్క పడక మీద నుంచి లేవవలసిన సమయం ఇది. She says, ఆమె అంటుంది, oh, I have taken off my shoes. నేను నా యొక్క చెప్పులు విడిచిపెట్టేసాను. I'm not ready for sharing the gospel. నేను సువార్త ప్రకటించడానికి సిద్ధంగా లేను. I'm going to take rest. నేను విశ్రాంతి తీసుకుంటున్నాను. I mean, God is keeping on knocking the door. దేవుడు తలుపు తడుతూనే That ఉన్నాడు. is the condition of Laodicea's church today. ప్రస్తుత కాలంలో ఉన్న సంఘం యొక్క పరిస్థితి అలా ఉంది. Because the church doesn't know the seasons and timings of God. ఎందుకంటే దేవుని కాలాలు సమయాలు సంఘానికి తెలియదు. Hallelujah. హల్లెలూయా. If the Lord is speaking to you tonight, ప్రభు రాత్రి నీతో మాట్లాడుతున్నాడా? and later she opens the door. ఆయన ద్వారం తెరవకపోతే, She opens the door. ఆయన తలుపు తెరవకపోతే, And she finds God is not there. ఆమె వెళ్ళి తలుపు తెరిచినప్పుడు అక్కడ దేవుడు కనబడలేదు. అక్కడ దేవుడు లేడు. The door is closed. ఆ తలుపు మూయబడి ఉంది. The door of Laodicea church is closed. లవొదికయ సంఘం యొక్క తలుపులు మూయబడి ఉన్నాయి. The door of this woman's door is closed. ఈ స్త్రీ యొక్క తలుపులు కూడా మూయబడి ఉన్నాయి. Listen very carefully. జాగ్రత్తగా వినండి. If you know the timings and seasons, మనం కాలాలు సమయాలు గుర్తించకపోతే, if you watch for the timings and seasons, ఆ కాలాలు సమయాలు మనం కనిపెట్టకపోతే, you'll keep the door open. మీరు కనిపెట్టినప్పుడు తలుపు తెరిచి ఉంచగలుగుతారు. Keep the door open. తలుపు తెరిచే ఉంచుతాం. There was a man in the Bible whose name was Abraham. అబ్రహాము అనే ఒక వ్యక్తి ఉన్నాడు బైబిల్లో. Who's Abraham? అబ్రహాము. God called from the city of Babylon, from the city of Ur. ఊరు అనే పట్టణం నుండి, బబులోను దేశం నుండి అతన్ని దేవుడు పిలిచాడు. Abraham out of Babylon. దేవుడు అబ్రహామును బబులోను నుంచి బయటికి పిలిచాడు. It's a beautiful city. అద్భుతమైన పట్టణము. It's a big city. పెద్ద పట్టణము. It's a rich city. అది ధనికమైన పట్టణము. Abraham was living in a big house. Big house. మరి Abraham was living in a big house. అబ్రహాము పెద్ద ఇంట్లో నివాసం His చేస్తున్నాడు. father Terah was a businessman. ఆయన ఒక తండ్రి, ఒక పెద్ద వ్యాపారవేత్తగా ఉన్నాడు. God spoke to Abraham. దేవుడు అబ్రహాంతో మాట్లాడాడు. Leave your country. నీ దేశాన్ని విడిచిపెట్టు. Leave your family. నీ కుటుంబాన్ని విడిచిపెట్టు. Leave everything. సమస్తాన్ని విడిచిపెట్టు. Go to the place I'm sending you. నేను పంపిస్తున్న దేశానికి వెళ్ళు. Abraham traveled thousands of miles. అబ్రహాము వేల కొలది మైళ్ళు ప్రయాణం చేసి వెళ్తున్నాడు. He came to the southern part of Israel called Negev. నెగెబు అనే స్థలానికి, ఇజ్రాయెల్ దక్షిణ ప్రదేశానికి వచ్చాడు. It's a desert. అది ఒక అరణ్యం, ఎడారి. It's a desert. అది ఒక ఎడారి. No water. అక్కడ నీళ్లు లేవు. No trees. మరి అక్కడ నీళ్లు లేవు, ఆ పొలాలు లేవు. He lived in Babylon. అక్కడ నివాసం ఉన్నాడు ఆయన. He lived where the Euphrates rivers were running. మరి అక్కడ నీళ్లు లేనటువంటి స్థలంలో, ఎడారిగా ఉన్న స్థలంలో నివాసం ఉన్నాడు. Living in a place where Tigris and Euphrates river were running. యూఫ్రటీస్ నది ప్రవహిస్తున్నటువంటి ఆ ప్రదేశంలో ఆయన ఉంటున్నాడు. But now nothing is there. అంతకుముందు అక్కడ నివాసం ఉన్నాడు. ఇప్పుడేమో ఏమి లేని స్థితిలో ఇక్కడ అరణ్యంలో, ఎడారిలో ఉంటున్నాడు. Listen very carefully. జాగ్రత్తగా వినండి. Listen very very carefully. చాలా జాగ్రత్తగా వినండి. God started the plan of redemption in the middle of the desert. దేవుడు ఈ యొక్క ఈ ఎడారి మధ్యలో ఆ యొక్క విమోచన ప్రణాళికను సిద్ధపరచడం ప్రారంభించాడు. God didn't start from a palace. ఆ యొక్క రాజభవనంలో ఉన్నప్పుడు అక్కడి నుండి ప్రారంభించలేదు. He started in a tent. దేవుడు ఒక గుడారంలో దాన్ని ప్రారంభించాడు. In a small tent. ఒక చిన్న గుడారంలో ఉన్నప్పుడు ప్రారంభించాడు. Listen very carefully. జాగ్రత్తగా వినండి. You know where Abraham and Sarah pitched their tent?
అబ్రహాము శారాలు వారి యొక్క గుడారం ఎక్కడ వేసుకున్నారు తెలుసా? They pitched in a big highway which goes in between Egypt and Babylon. ఐగుప్తు బబులోనుకు మధ్యన వెళ్తున్నటువంటి ఆ విశాలమైనటువంటి దారి మధ్యన వాళ్ళు వేసుకున్నారు అక్కడ. Big highway which connects Egypt and Babylon. It's a spine of the ancient country. ఐగుప్తు అలాగే ఆ యొక్క బబులోను దేశానికి మధ్యన ఉన్నటువంటి ఆ ప్రదేశంలో ఇప్పుడు ప్రస్తుత కాలం స్పెయిన్ దేశంలో వారు వేసుకున్నారు అన్నమాట. In the hot sun, ఎండ వేడిమిలో Abraham and Sarah pitched this tent. అబ్రహాము సారాలు ఆ గుడారం వేసుకొని అక్కడ ఉన్నారు. Listen very carefully. జాగ్రత్తగా వినండి. Are you understanding what I'm మీకు saying? అర్థమవుతుందా? Pastors, I tell you, పాస్టర్లారా మీకు it చెప్తున్నా, doesn't matter how big your church is. మీ సంఘం ఎంత పెద్దదైనా పర్వాలేదు, Even it might be a small tent, అదొక చిన్న గుడారమై ఉండవచ్చు, but the door should be opened. అయితే తలుపు తెరవబడి ఉండాలి. The door should be opened. తలుపు తెరవబడి ఉండాలి. You know what Abraham does? అబ్రహాం ఏం చేశారు తెలుసా? God spoke to Abraham when he was 75 years old. 75 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు దేవుడు అతనితో మాట్లాడాడు. God said to Abraham, I'm going to multiply you. దేవుడు అబ్రహాంతో చెప్పాడు, నేను నిన్ను విస్తరింపజేయబోతున్నా. Like the stars of heaven and like the sands of the sea. ఆకాశ నక్షత్రాల వలె ఆ యొక్క సముద్ర ఇసుక రేణువుల వలె చేయబోతున్నా. I will give you a nation. నేను నీకు దేశాలు ఇస్తాను. You know where it all started? మరి అదంతా ఎక్కడ మొదలైంది? A small tent. ఒక చిన్న గుడారంలో మొదలైంది. In a crossway of that bypass. మరి ఆ బైపాస్ మధ్యలో ఉన్నటువంటి ఒక క్రాస్ వే దగ్గర స్టార్ట్ అయింది. Hallelujah. హల్లెలూయా. I'm telling the truth. నేను సత్యం చెప్తున్నాను. Every day morning. ప్రతి ఉదయం Sarah would go to kitchen. శారా వంటగదిలోకి వెళ్ళేది. She'll cook good food. ఆమె మంచి భోజనం వండేది. She make lot of tea. చాలా టీలు తయారు చేసేది. She makes lot of that round thing you gave this morning. ఆ బ్రౌన్ ఏదో ఉంటుంది కదా, ఈ ఉదయకాలం ఇచ్చారు. What is that you gave, the brown thing I ate? లడ్డు. Yeah, the thing you eat for the breakfast, right? ఉదయకాలం తింటారు కదా మీరు, అల్పాహారము. Bonda, yeah, that's right. Bonda. So she makes good bondas. ఆ బోండాలు తయారు చేస్తున్నామే. She makes good vadas. మంచి వడాలు తయారు చేస్తుంది. She makes good chapatis. మంచి చపాతీలు తయారు చేస్తుంది. You know for who? ఎవరికి? Abraham would go outside the tent. అబ్రహాం ఆ గుడారం బయటికి వెళ్తూ ఉంటాడు. He will stand there. అక్కడ నిలబడి ఉంటాడు. He will see the people who are going by the ways. ఆ మార్గ మధ్యంలో అటు ఇటు నడిచి వెళ్తున్న వ్యక్తులను చూస్తుంటాడు. Brother, come here. బ్రదర్ ఇక్కడికి రా. Come here. ఇటు రండి. Come to my house. మా ఇంట్లోకి రండి. Take seat. కూర్చోండి. Maybe I will give some water. నీకు కొన్ని మంచినీళ్ళు ఇస్తాను. Have some water. నీళ్లు తాగండి. And he will call Sarah. పిలుస్తాడు. సారా, guest today. మరి ఈ రోజు నువ్వు ఏం సిద్ధపరిచావు? మనం విందు సిద్ధపరచాలి. Sarah is not like today's wives. సారా ఇప్పుడు కాలంలో ఉన్న భార్య లాంటిది కాదు. Today's wife says you don't have any other business. నీకేం పని లేదా అంటారు ఇప్పటి కాలం భార్యలు. Bringing your friends to your home. మీ స్నేహితుల్ని ఇంటి పట్టుకొస్తా. Calling, come on, bring 2 teas, 3 teas. No. మరి అది తీసుకురా, ఇది తీసుకురా, టీ తీసుకురా, అది తీసుకురా అని పిలుస్తుంది. Sarah happily she goes and cooks some food. సారా సంతోషంగా వంటలు వండుతుంది. She brings there. అక్కడికి తీసుకొస్తుంది. And that society was a polytheistic society. ఆ సమాజం అంతా కూడా It's a polytheism. They worship lot of gods. వేరు దేవతలను పూజించే సమాజం అది. Like India. భారతదేశం లాగే. And Abraham would say to them, అబ్రహాం వారితో అనేవాడు, this Baal, this Ashtaroth, these are not gods. ఈ బయలు దేవత గాని అస్తరో దేవత గాని దేవుళ్ళు కాదు. My God, Yahweh is the only God. ఆ దేవుడు యెహోవా మాత్రమే దేవుడు. You are polytheistic. మీరు ఆచరిస్తున్నటువంటి ఆరాధిస్తున్న దేవతలు. I am monotheistic. I worship in one God. నేను మాత్రం ఒకే ఒక నిజమైన దేవుని ఆరాధిస్తున్నాను. Hear, O Israel, the Lord God is one God. ఓ ఇశ్రాయేలు వినుము, నీ దేవుడు ఒక్కడే. You want to say in Hebrew that scripture? ఆ లేఖన భాగం మీరు చూడాలనుకుంటున్నారా? How many want to say that scripture in Hebrew? Is here, O Israel, a Lord God is one God. హెబ్రీ భాషలో ఈ మాటలు ఎంతమంది వినాలనుకుంటున్నారు? You want to learn now? వినాలనుకుంటున్నారా? Can you say with me? నాతో చెప్తారా? This is the scripture every Jew say when they wake up in the morning. ఉదయకాలం లేచిన వెంటనే ప్రతి యూదుడు పలికే ప్రార్థన ఇది. Our God is not many God. We are one God. మా దేవుడు ఒకడే దేవుడు. మేము ఒక్క ఏకైక దేవుని కలిగి ఉన్నాం. In a country like India where are millions of gods there, we have to proclaim like Abraham in the streets, our God is one God. భారతదేశంలో అనేక వందల కోట్ల దేవతల్ని పూజిస్తుంటారు. అయితే అబ్రహాం లాగా మనం కూడా సమాజం ఎదుటికి వెళ్ళి మనం సేవించవలసిన ఒకరే దేవుణ్ణి ప్రకటించాల్సిన బాధ్యత మనకుంది. Say together, our God is one God. చెప్పండి అందరూ కలిసి, మన దేవుడు ఒక్కరే దేవుడు. You want
want to say it in Hebrew? హెబ్రీ భాషలో చెప్పాలనుకుంటున్నారా? Stand up. లేచి నిలబడండి. Because you have to stand up. ఎందుకంటే మీరు లేచి నిలబడాలి. In this whole world, ఈ లోకమంతటిలో the God you and I serve, మీరు నేను సేవిస్తున్న దేవుడు is only God. ఆయన మాత్రమే దేవుడు. So put your Bibles down. మీ బైబిల్ కింద పెట్టండి. Put your hands together up మీ in the చేతులు పైకెట్టండి. We are going to say 3 times so that you remember. 3 సార్లు చెప్పబోతున్నాం జ్ఞాపకం ఉంచుకునే So విధంగా. I'm going to tell it in Hebrew. హెబ్రీలో నేను చెప్తాను. You're going to follow me. మీరు నన్ను We are వెంట చెప్పండి. proclaim to the heavenlies, the principalities and powers tonight that my God is the real God. మధ్యాకాశంలో ఉన్నటువంటి దురాత్మ సమూహంలో మనం ప్రకటిస్తున్నాము, నేను సేవిస్తున్న దేవుడు ఒక్కడే దేవుడని. Can we start? స్టార్ట్ చేద్దామా? Shema Israel Adonai Elohinu Adonai Yeka. Say it again. Shema Israel Adonai Elohinu Adonai Yeka. Say it again. Shema Israel Adonai Elohinu Adonai Yeka. Hear, O Israel. ఇజ్రాయేలు వినుము, Our God is one God. మన దేవుడు ఒక్కడే. Actually, they sing this. వారి పాట పాడతారు మామూలుగా అయితే. Come on, keyboard, give me A major. Yeah. ఏ మేజర్ ఇవ్వండి. Yeah. Oh, Shema Israel Adonai Elohinu Adonai Yechad. Can you try? Shema Israel Adonai Elohinu Adonai Yechad. One more. Shema Israel Adonai Elohinu Adonai Yechad. Put your hands together and praise the Lord. My God is one God. నా దేవుడు ఒక్కడే దేవుడు. We don't have many gods. అనేక దేవుళ్ళు ఎవరు లేరు. Put your hands up and say Jesus is Lord. యేసు ప్రభువు అయి ఉన్నాడు. అని చేతులు పైకి Jesus is Lord. యేసే ప్రభువు అయి ఉన్నాడు. Jesus is Lord. యేసే ప్రభువు అయి ఉన్నాడు. Take your seats now. దయచేసి కూర్చోండి. Every day morning, ప్రతి ఉదయము Abraham opens his house. అబ్రహాము తన తలుపు ద్వారాలు There తెరుస్తాడు. is no door in the tent. అసలు గుడారంలో ద్వారమే ఉండదండి. No door in the tent. డోరే ఉండదు అసలు. It's open. అది తెరవబడే ఉంటుంది. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Jesus don't have to knock the door. యేసు తలుపు తట్టనక్కర్లేదు ఇక. Because Abraham knows the timings and seasons. ఎందుకంటే అబ్రహాముకు కాలాలు సమయాలు దేవుని The church door is open. సంఘం యొక్క ద్వారం తెరవబడి ఉండాలి. Abraham know any time my God might visit my home. అబ్రహాముకు తెలుసు ఏ క్షణమైనా నా దేవుడు నా గృహాన్ని దర్శించగలడు. He was 99 years old now. ఇప్పుడు 99 సంవత్సరాల వయసు వచ్చింది The ఆయనకి. Lord says to Abraham, you need to circumcise. అబ్రహాంతో దేవుడు అంటున్నాడు, నువ్వు సున్నతి చేసుకోవాలి అంటున్నాడు. At the age of 99. 99 సంవత్సరాల వయసులో Very painful. చాలా నొప్పిగా ఉంటుంది. Next day, తర్వాత instead of taking rest, విశ్రాంతి తీసుకోవడానికి బదులుగా came out of the tent. ఆ గుడారం నుంచి బయటకు వచ్చాడు. He was sitting now. ఇక్కడ కూర్చున్నాడు. ఇప్పుడు ఇక Usually Abraham would stand. మామూలుగా అయితే అబ్రహాం నిలబడి ఉంటాడు. It's paining. ఇప్పుడు నొప్పి అవుతుంది. If it happens to me ఇది నాకు జరుగుతుందా? or to the pastor, పాస్టర్ గారిగా 10 days leave. 10 రోజులు విశ్రాంతి. No ministry. ఏం పరిచర్య చేయమిక. It's paining. నొప్పి పెడుతుంది. But Abraham, అయితే అబ్రహాము, God has called me. దేవుడు నన్ను పిలిచాడు. And he said he has promised me. నాకు ఆయన వాగ్దానం చేశాడు. He's going to multiply me. నన్ను విస్తరింపజేయబోతున్నాడు. I'm expecting the visitation of God. నేను దేవుని దర్శనం కొరకు కనిపెడుతున్నాను. 25 years. 25 సంవత్సరాలుగా God hasn't visited my home. దేవుడు ఇంకా నా గృహాన్ని దర్శించలేదు. But I know one day he's coming. నాకు తెలుసు ఒక రోజు రాబోతుంది. God said he's coming. ఏ దేవుని కాలం రాబోతుంది. He is going to come. ఆయన రాబోతున్నాడు.
came out. బయటికి వచ్చాడు. It is hot that day. బాగా వేడిగా ఉంది, ఎండగా ఉంది ఆ రోజు. I can hear it in the screen, right? You can hear this. See in the screen, right? ఆ స్క్రీన్ చూడండి. Okay, because people there. వెనుకున్న వారికి కనబడట్లేదు కాబట్టి ఆ తెరను చూడండి. It's Abraham circumcised and we are sitting now here. అబ్రహాం ఇప్పుడు సున్నతి తీసుకున్నాడు కాబట్టి కూర్చొని ఉన్నాడు అన్నమాట. In pain. ప్రార్థించాడు. Listen very carefully. జాగ్రత్తగా వినండి. They are waiting for the visitation of God. మీరు దేవుని దర్శనం కొరకు కనిపెడుతున్నారు. They kept their doors open. ఆ తలుపులు తెరిచే ఉంచాడు. Not one day, 2 days, 25 years. 1-2 రోజులు కాదండి, 25 సంవత్సరాలుగా తలుపు తెరిచే పెట్టాడు, కనిపెడుతూనే ఉన్నాడు. Today's church is not waiting. ఈ రోజు సంఘం కనిపెట్టట్లేదు, వేచి There is a pain in waiting. లోపల నొప్పి ఉంది. There is pain in waiting. నొప్పి ఉంటుంది వేచి ఉండడంలో. There is pain in కనిపెడితే నొప్పి. They are waiting. కనిపెడుతున్నాడు. You know what the midrash, that's a background study of that situation says. ఆ పరిస్థితుల్లో డాక్టర్లు చెప్పే మాట ఏంటంటే, God made sun on that day to be hotter. దేవుడు ఆ దినాన ఇంకా సూర్యుడు ఇంకా ఎక్కువ వేడిగా ఉండేట్టుగా చేశాడు. Because God is seeing this man every day standing outside. ఎందుకంటే ఈ వ్యక్తి రోజు బయట నిలబడే ఉంటున్నాడు. And he was welcoming the people and giving food. జనులందరినీ పిలిచి భోజనం పెడుతున్నాడు. So God decided today I'm going to make the sun hot. ఈ రోజు దేవుడు నిర్ణయించుకున్నాడు, ఈ సూర్యుడిని ఇంకా వేడిగా చేస్తాను. So that nobody will walk on the road. ఆ ఎండ ఎక్కువగా ఉంటే ఎవరు రోడ్డు మీద నడిచి రారు. So that my servant Abraham would go and take rest. నా సేవకుడైన అబ్రహాము వెళ్ళి విశ్రాంతి తీసుకుంటాడు. But this man, what he did now? ఇప్పుడు ఈ వ్యక్తి ఏం చేశాడు? It's in Genesis chapter 18. What I am saying, it is in Genesis chapter 18. ఆదికాండం 18వ అధ్యాయంలో ఉంది నేను చెప్తున్నంతా కూడా. The sun is hot, but yet to do the will of God.